అవకాశం ఇచ్చిండ్రు. మున్సిపాలిటీ ఏదైతుందో చట్టపరంగా దీన్ని తొలగించడానికి చర్యలు తీసుకునేంత వరకు, లేక వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిధిలో ఏదైతుందో తొలగించేంత వరకు, వాళ్ళకున్న పరిధి తొలగించేంత వరకు నువ్వు కొనసాగచ్చు అని అంటే దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ అన్డిస్ప్యూటెడ్. ఇవాళ ఏదైతుందో ఈ వివాదం కొనసాగబట్టే 1964 కొనసాగుతుంది. 52లో వారు ల్యాండ్ ఇవ్వబడ్డదని చెప్పి పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటే విశ్వసనీయత అనేది కూడా 75 వరకు తెరపైకి రాలేదు. 70 తర్వాత ఏదైతుందో వీరమల్లయ్య గారు చనిపోయిన తర్వాత వారి వారసులుగా పేర్కొనే వారు ఏదైతుందో తెర మీద తీసుకొచ్చిండ్రు. అందులో కూడా ఇది ఏదైతుందో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే వినియోగించబడే విధంగా పేర్కొన్నారు. అది అదే స్పెసిఫిక్, దాంతో డిస్ప్యూట్ లేదు, వాళ్ళు కూడా డిస్ప్యూట్ చేస్తలేరు. అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఓనర్షిప్ రైట్ ఇచ్చినట్టు, ఓనర్షిప్ అనేది ఏదైతుందో ఏ న్యాయస్థానంలో కూడా వాళ్ళు ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ సివిల్ కోర్టుల కేసులు వేసుకున్నారు. ఈయన కూడా దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్స్. జగిత్యాల్లో కూడా ఏదైతుందో వాళ్ళు దే వెంట్ ఫర్ ఇంజెక్షన్ సూట్స్, బట్ దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్స్. ఎక్కడ కూడా టైటిల్ అంటే యాజమాన్య హక్కు, టైటిల్ ఇది యాజమాన్య హక్కు. యాజమాన్య హక్కు ధృవీకరించుకోవడానికి కొరకు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అల్టిమేట్గా నీ డివిజన్ బెంచ్లో కూడా వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ కిబాలా అనేది ఏదైతున్నదో ఓన్లీ జిరాక్స్ కాపీ ఇందులో సబ్మిట్ చేయబడ్డది. ఈ జిరాక్స్ కాపీ మీద మేము అభిప్రాయం వ్యక్తం చేయడం సాధ్యం కాదు, మీరు సివిల్ కోర్టు పోండి అని.